ప్రైజ్ లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట తీమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడంటే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను సంపాదించుకుని అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ యవనేచ్ఛల నుండి పారిపోము. మరి ఈనాడు యవనులే కాదండి, మరి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా ఈ లోకానికి బానిసలైపోయారండి. లోకమైన పాపానికి, స్మార్ట్ ఫోన్లో దేవునికి విరోధమైన కార్యాలు చూస్తూ దేవునికి ఇష్టము కాని బ్రతుకుతూ మరి నన్ను ఎవరూ చూడలేదు కదా, నేను చేస్తున్నది ఎవరు చూడట్లేదు కదా అనుకొని దేవునికి విరోధముగా బ్రతుకుచు వారి హృదయాన్ని దేవునికి ఇవ్వని వారిగా ఉంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, యవనుడా నీ యవన కాలమందు మరి నీ యవనేచ్ఛల నుండి పారిపోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. మరి ఈ లోకము ఎలాంటిది అంటే, ఈ లోకము పాపం అండి. ఈ లోకము భయంకరమైనది. ఈ లోకము మరి ఎలాంటి వారినైనా మరి సాతాను లోకంలో పడవేసే స్థితి. మరి సాతాను యొక్క కుయుక్తికి ఆనాడు మరి అవ్వమ్మ పడిపోయిన రీతిగా ఈనాడు ప్రజలు కూడా మృదువే